విద్యార్థులారా, మనకు పుష్ప విన్యాసం అని ఒక న్యూ టాపిక్ ఉన్నది. పుష్ప విన్యాసం అంటే పుష్ప విన్యాసాక్షం మీద పుష్పాలు అమరు ఉండేటువంటి పద్ధతిని పుష్ప విన్యాసం అంటాం. సో పుష్ప విన్యాసాక్షం మీద పుష్పాలు అమరు ఉండే పద్ధతిని పుష్ప విన్యాసం అంటాం. సాధారణంగా పుష్పం అనేది కాండం యొక్క కొన భాగము మార్పు చెందటం వల్ల ఏర్పడేటువంటి నిర్మాణం. సాధారణంగా శాఖ కానీ ప్రధాన కాండం కానీ పెరుగుతూ ఉన్నప్పుడు దాని మీద ఇతర శాఖలు ఏర్పడటం, పత్రాలు ఏర్పడటం జరుగుతుంది. ఇలాగా కాండము కొన భాగంలో ఉండేటువంటి అగ్రవిభాజ కణజాలం పుష్ప విభాజ కణజాలం లాగా మారటం వల్ల కాండము పెరుగుదల ఆగిపోయి పుష్పం ఏర్పడుతుంది. ఇలా కాండం మీద ఏర్పడాల్సినటువంటి పత్రాల స్థానంలో పుష్ప పత్రాలు ఏర్పడతాయి. కాండం మీద ఉండేటువంటి పత్రాలే పుష్ప పత్రాలైనటువంటి రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశము, పుష్పపుచ్చలు ఇలాగా కాండం మీద ఉండాల్సినటువంటి భాగాలు కాస్త పుష్ప భాగాలుగా మారుతాయి. ఇలా కాండము కొన భాగంలోనూ లేదా శాఖల కొన భాగంలోనూ గ్రీవ మొగ్గల కొన భాగంలోనూ పుష్ప విన్యాసం ఏర్పడుతుంది. ఈ పుష్ప విన్యాసం మీద పుష్పాలు ఏర్పడేటువంటి పద్ధతిని బట్టి, ఆ పుష్పాలు ఏర్పడుతున్నప్పుడు పుష్ప విన్యాసాక్షం యొక్క పెరిగేటువంటి పద్ధతిని బట్టి ప్రధానంగా పుష్ప విన్యాసాలు రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఒకటి మధ్యాభిసార పుష్ప విన్యాసం లేదా అనిశ్చిత పుష్ప విన్యాసము. మధ్యాభిసార పుష్ప విన్యాసం లేదా అనిశ్చిత పుష్ప విన్యాసం, మధ్యాభిసార పుష్ప విన్యాసం లేదా అనిశ్చిత పుష్ప విన్యాసం. రెండవది నిశ్చిత పుష్ప విన్యాసం. అనిశ్చితం అంటే కంటిన్యూస్. పుష్ప విన్యాసాక్షము కంటిన్యూగా పెరుగుతూ ఉన్నప్పుడు ఆ పుష్ప విన్యాసాక్షం మీద పుష్పాలు ఏర్పడుతూ ఉన్నట్టయితే దాన్ని అనిశ్చిత పుష్ప విన్యాసం అంటాం. విన్యాసాక్షం పెరుగుతూనే ఉంటుంది, దాని మీద పుష్పాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి పుష్ప విన్యాసాన్ని మనం అనిశ్చిత పుష్ప విన్యాసం అంటాం. ఈ అనిశ్చిత పుష్ప విన్యాసంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అవి మధ్యాభిసార పుష్ప విన్యాసం లేదా సామాన్య అనిశ్చిత, సమశిఖి పుష్ప విన్యాసం, గుచ్చము పుష్ప విన్యాసం, కంకి పుష్ప విన్యాసం, మట్ట పుష్ప విన్యాసము, శీర్షవత్ పుష్ప విన్యాసం అని మొత్తం 6 రకాలు. సో సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసంలో పుష్ప విన్యాసాక్షం కంటిన్యూగా పెరుగుతుంది. దీని మీద అగ్రాభిసార క్రమంలో పుష్పాలు ఏర్పడుతూ ఉంటాయి. పుష్ప విన్యాసాక్షానికి క్రింది భాగంలో ఏర్పడేటువంటి పుష్పాలు మొదట ఏర్పడతాయి. ఆ తర్వాత ఏర్పడేటువంటి పుష్పాలు అనేవి కొన భాగం వైపు కొనసాగుతూ ఉంటుంది. ఇలాగా పుష్పాలు ఏర్పడుతున్నా కానీ పుష్ప విన్యాసాక్షం కంటిన్యూగా పెరుగుతున్నట్టయితే దానిని సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసం లేదా సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసం అంటాం. రెండవది కోరింగ్, దీనిని సమశిఖి పుష్ప విన్యాసం అంటాం. సమశిఖి పుష్ప విన్యాసం. ఈ సమశిఖి పుష్ప విన్యాసం కాలీఫ్లవర్లోను, తంగేడు వంటి మొక్కలలో కనపడుతుంది. ఇందులో పుష్ప విన్యాసాక్షం యొక్క క్రింద భాగము, క్రింది కణుపుల నుండి ఏర్పడే పుష్పాలకేమో పొడవైన వృంతాలు, పై కణుపుల వద్ద ఏర్పడే పుష్పాలకేమో పొట్టి వృంతాలు ఉండటం వల్ల పుష్పాలు అన్నీ కూడా దాదాపుగా ఒకే ఎత్తులో, సమాన ఎత్తులో ఉన్నట్టుగా కనపడతాయి. తంగేడు పువ్వును చూడండి, దాదాపు ఫ్లవర్స్ అన్ని ఒకే హైట్లో ఉన్నట్టుగా కనపడతాయి. కాలీఫ్లవర్లో కూడా చూడండి, దాదాపు ఒకే హైట్లో ఉన్నట్టుగా పుష్పాలు కనపడతా ఉంటాయి. అర్థం ఏంటంటే కింది కణుపుల నుండి ఏర్పడేటువంటి పుష్పాలేమో పొడవైన వృంతాలను కలిగి ఉంటాయి. అదే పై కణుపుల నుండి ఏర్పడే పుష్పాలకి పొట్టి వృంతాలు ఉండటం వల్ల పుష్పాలన్నీ ఒకే ఎత్తులో ఉన్నట్టుగా, ఒకే హైట్లో ఉన్నట్టుగా కనపడతాయి. అందుకే దాన్ని సమశిఖి పుష్ప విన్యాసం అంటారు. తర్వాత మూడోది అంబెల్ పుష్ప విన్యాసం. అంబెల్ అంటే గుచ్చము పుష్ప విన్యాసం. గుచ్చము, ఈ గుచ్చము పుష్ప విన్యాసము నీరులు కానీ క్యారెట్ వంటి మొక్కలలో కనపడుతుంది. ఈ పుష్ప విన్యాసంలో పుష్ప విన్యాసాక్షం యొక్క కొన భాగం నుండి అనేక వృంత సహిత పుష్పాలు ఏర్పడ్డట్టుగా ఉంటాయి. ఉల్లి పుష్ప విన్యాసం నుండి కొన భాగం నుండి అనేక పుష్పాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఒక కామన్ పాయింట్, ఒక సాధారణ పాయింట్ నుండి అనేక పుష్పాలు ఏర్పడ్డట్టయితే, అనేక వృంత సహిత పుష్పాలు విన్యాసాక్షము కొన భాగం దగ్గర నుంచి బయలుదేరి ఏర్పడ్డట్టయితే దాన్ని మనం
గుచ్చెము పుష్ప విన్యాసం అంటాం. ఇది నీరులో కనిపించేటువంటి పుష్ప విన్యాసం. తర్వాత స్పైక్, కంకి పుష్ప విన్యాసం. స్పైక్ అంటే కంకి, కంకి పుష్ప విన్యాసం. ఈ కంకి పుష్ప విన్యాసం అమరాంతస్ అంటే తోటకూర కానీ, సారీ ఎకిరాంతస్ అంటే ఉత్తరేణి, ఎకిరాంతస్ యాస్పర్ అంటే ఉత్తరేణి. సో ఉత్తరేణి మొక్కల్లోనూ గడ్డి మొక్కల్లోనూ ఈ కంకి పుష్ప విన్యాసం ఉంటుంది. పుష్ప విన్యాసాక్షం మీద వృంతరహిత పుష్పాలు అమరి ఉంటాయి. ఇలాగా విన్యాసాక్షం మీద వృంతరహిత పుష్పాలు ఉన్నట్టయితే దాన్ని మనం కంకి పుష్ప విన్యాసం అని పిలుస్తాం. తర్వాత స్పాడిక్స్, మట్ట పుష్ప విన్యాసం. స్పాడిక్స్ అంటే మట్ట. ఈ మట్ట పుష్ప విన్యాసం అరటి కానీ, కొబ్బరి కానీ, కొలకేసే చామ వంటి మొక్కలలో కనపడుతుంది. పుష్ప విన్యాసం మొత్తాన్ని ఒక మట్ట వంటి నిర్మాణము కప్పివేస్తూ ఉంటుంది. ఇది పుష్పపుచ్చము ఏర్పడటం వల్ల, పుష్పపుచ్చం అభివృద్ధి చెందడం వల్ల ఇది ఏర్పడుతుంది. ఇలాగా పుష్ప విన్యాసాక్షానికి సంబంధించి ఒక పుష్పపుచ్చము పెరిగి దళసరిగా తయారై, మందంగా తయారై, కండలాగా ఉండి లోపల ఉండేటువంటి పుష్ప విన్యాసాన్ని కప్పి ఉంచుతుంది. ఆ పుష్ప విన్యాసంలో పై భాగంలో పురుష పుష్పము, కింది భాగంలో ఉన్న స్త్రీ పుష్పాలు, మధ్యలో వంద్యమైన పుష్పాలు ఉంటాయి. ఇట్లాంటి పుష్ప విన్యాసాన్ని మట్ట పుష్ప విన్యాసం అంటాము. ఆ తర్వాత హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్, దీన్ని శీర్షవత్ పుష్ప విన్యాసం. శీర్షవత్ పుష్ప విన్యాసం. ఈ శీర్షవత్ పుష్ప విన్యాసం పొద్దుతిరుగుడు మొక్కల్లోనూ, గడ్డి చామంతి వంటి మొక్కల్లో కనపడుతుంది. ఈ శీర్షవత్ పుష్ప విన్యాసంలో పుష్పాలు పరిధి నుండి, అంచుల నుండి లోపల వైపు, కేంద్రం వైపుకి ఏర్పడతాయి. దీన్ని సెంట్రిపెటల్, కేంద్రాభిసార పద్ధతి అని అంటాం. సో ఈ కేంద్రాభిసార పద్ధతిలో పుష్పాలు మొదట ఏర్పడే పుష్పాలు బయట వైపుకి, పరిధి వైపుకి ఉంటాయి. ఆ తర్వాత ఏర్పడేటువంటి పుష్పాలు కేంద్ర భాగంలో, మధ్య భాగంలో, పుష్ప విన్యాసానికి మధ్య భాగంలోకి వస్తాయి. ఇలాగా పుష్ప విన్యాసం పైన పుష్పాలు అంచుల నుండి లేదా పరిధి వైపు నుండి కేంద్రం వైపుకి, మధ్య భాగం వైపు కొనసాగినట్టయితే ఇట్లాంటి పుష్ప విన్యాసం మనం సెంట్రిపెటల్, కేంద్రాభిసార పుష్ప విన్యాసం అంటాం. ఈ పుష్ప విన్యాసంలో బయట వైపున, పరిధి వైపు ఉండేటువంటి పుష్పకాలేమో సాధారణంగా కిరణ పుష్పకాలు అంటాం. ఇవి వంద్యంగా ఉంటాయి. అదే కేంద్ర భాగంలో ఉండేటువంటి పుష్పకాలలో వీటిని చక్ర పుష్పకాలు అంటాం. ఇవి ఫలవంతమైనటువంటి పుష్పకాలు. ఈ పుష్ప విన్యాసాన్ని మనం హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్, శీర్షవతి పుష్ప విన్యాసం అంటాం. ఇలాగా పుష్ప విన్యాసాక్షం కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. దాని మీద ఫ్లవర్స్ ఏర్పడుతున్న కంటిన్యూగా పెరిగినట్టయితే దాన్ని అనిశ్చిత పుష్ప విన్యాసం అంటాం. ఇక రెండవది నిశ్చిత పుష్ప విన్యాసం. ఈ నిశ్చిత పుష్ప విన్యాసాల్లో పుష్ప విన్యాసాక్షం యొక్క పెరుగుదల అనేది పుష్పం ఏర్పడిన తర్వాత ఆగిపోయినట్టయితే దాన్ని నిశ్చిత పుష్ప విన్యాసం అంటాం. సో ఇట్లాంటి సైమోజ్ లేదా నిశ్చిత పుష్ప విన్యాసాలు. ఈ నిశ్చిత పుష్ప విన్యాసాల్లో కూడా 5 రకాలు ఉన్నాయి. సాలిటరీ సైమ్, సామ్యూల్ అని, మోనోకాషియల్ అని, డైకాషియల్, పాలికాషియల్ అంటాము. ఇది సామాన్య నిశ్చిత పుష్ప విన్యాసం, దీన్ని సామ్యూల్ అని అంటాము. ఏకశాఖీయ నిశ్చిత, ద్విశాఖీయ నిశ్చిత, బహుశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసాలని వీటికి పేర్లున్నాయి. సో సాలిటరీ సైమ్ ఏకాంత పుష్పము. సాలిటరీ సైమ్ అంటే ఏకాంత పుష్పము అని అర్థం. పుష్ప విన్యాసాక్షం చివరిలో ఒకే ఒక పుష్పం ఏర్పడుతుంది. ఒక విన్యాసాక్షం మొత్తం మీద ఒక పుష్పమే ఏర్పడ్డట్టయితే దాన్ని ఏకాంత పుష్పం అంటారు. ఇది మందార కానీ, ఉమ్మెత్త వంటి మొక్కలలో కనిపిస్తుంది. ఇలా చూడండి, మందార కానీ, ఉమ్మెత్త వంటి మొక్కలో విన్యాసాక్షం చివరి భాగంలో ఒకే ఒక పుష్పం ఏర్పడుతుంది. ఇట్లాంటి ఈ పుష్ప విన్యాసాన్ని మనము ఏకాంత పుష్పం అని పిలుస్తాం. రెండవది సైమ్యూల్ పుష్ప విన్యాసం. సో సైమ్యూల్ పుష్ప విన్యాసం బోగన్విలియా అంటే కాగితం పూల చెట్లు ఉన్నాయండి, లేదంటే జాస్మిన్, మల్లె వంటి మొక్కల్లో కనపడుతుంది. విన్యాసాక్షము చివరి భాగంలో ఒకేసారి 3 పుష్పాలు ఏర్పడ్డట్టయితే దాన్ని మనము సైమ్యూల్ పుష్ప విన్యాసం అంటాం. పుష్ప విన్యాసాక్షము కొనభాగం దగ్గర ఒకేసారి 3 పుష్పాలు ఏర్పడ్డైతే దాన్ని సైమ్యూల్ పుష్ప విన్యాసం అని పిలుస్తాం. తర్వాత ఏకశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం. ఏకశాఖీయ నిశ్చిత అంటే ప్రతిసారి విన్యాసాక్షం చివరి భాగంలో ఒక పుష్పం ఏర్పడిన తర్వాత దాని కింది భాగం నుండి ఒక శాఖ ఏర్పడుతుంది. ఆ శాఖ కూడా ఒక పుష్పంతో అంతమవుతుంది. ఆ తర్వాత ఆ విన్యాసాక్షం అంటే పుష్పం కింది వైపు నుండి మళ్ళీ ఒక శాఖ,
ఆ తర్వాత మరిలో ఒక శాఖ. ఇలాగా విన్యాసాక్షము ఒకసారి పుష్పముతో అంతమైన తర్వాత దాని కింద నుండి ఏర్పడేటువంటి పుష్పాలు కూడా ప్రతిసారి ఒకే శాఖ ఏర్పడుతుంది. ఆ ఒక శాఖ కూడా ఒక పుష్పంతోటే అంతమవుతుంది. ఇట్లాగా ప్రతిసారి విన్యాసాక్షం మీద ఒకే శాఖ ఏర్పడితే అట్లాంటి పుష్ప విన్యాసాన్ని ఏకశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం అంటాం. రెండవది డైకాషియల్స్ అని ద్విశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం. ద్వి అంటే రెండు. విన్యాసాక్షం మీద ప్రతిసారి రెండు శాఖల చొప్పున ఏర్పడి ఆ రెండు శాఖలు కూడా పుష్పాలతో అంతమైతే దాన్ని ద్విశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐపోమియా చిలగడ దుంప కానివ్వండి, తూటికాడ వంటి మొక్కలలో ఈ పుష్ప విన్యాసం కనపడుతుంది. ఐపోమియా బటాటాస్ చిలగడ దుంప, ఐపోమియా ఫిస్టులు అంటే తూటికాడ, ఐపోమియా కాలి. ఇలాగా సో పుష్ప విన్యాసాక్షం కొనభాగం ఒక పుష్పంతో అంతమైన తర్వాత దాని క్రింద నుండి ఒకేసారి రెండు శాఖలు ఏర్పడతాయి. ఈ రెండు శాఖలు కూడా చివరి భాగంలో రెండు పుష్పాలతో అంతమవుతాయి. ఈ రెండు అంతమైన తర్వాత వీటి కింద నుంచి కూడా రెండు శాఖల చొప్పున ఏర్పడి ప్రతిసారి రెండు శాఖల చొప్పున ఏర్పడితే దాన్ని ద్విశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం అంటారు. మూడోది పాలికాషియల్స్ అన్నది బహుశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం. ఇది గన్నేరు మొక్కలో కనిపించేటువంటి పుష్ప విన్యాసం. ఈ పుష్ప విన్యాసంలో విన్యాసాక్షం కొనభాగం ఒక పుష్పంతో అంతమవుతుంది. ఆ తర్వాత దాని కింద నుంచి రెండు కంటే ఎక్కువ శాఖలు ఒకేసారి ఏర్పడి ఆ శాఖలు కూడా పుష్పాలతో అంతమవుతాయి. ఆ తర్వాత ఆ పుష్పాల కింద కూడా మరలా రెండు కంటే ఎక్కువ శాఖలు ఒకేసారి ఏర్పడడం, అవన్నీ కూడా పుష్పాలతో అంతమవడం. ఇలాగా ప్రతిసారి ఒక శాఖ ఏర్పడితే ఏకశాఖీయ నిశ్చిత, రెండు శాఖలు ఏర్పడితే ద్విశాఖీయ నిశ్చిత, రెండు కంటే ఎక్కువ శాఖలు ఏర్పడితే బహుశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం అంటాం. ఏ విధంగానైనా సరే విన్యాసాక్షము కొనభాగంలో ఒక పుష్పం ఏర్పడిన తర్వాత దాని పెరుగుదల ఆగిపోయినట్టయితే అది నిశ్చిత పుష్ప విన్యాసం. ఆ తర్వాత పెరుగుదల కొనసాగాలంటే పుష్ప విన్యాసం అంటే పుష్పం కింద నుండి మరల శాఖలు ఏర్పడడం, ఆ శాఖలు పుష్పాలను ఏర్పరచడంతో కంటిన్యూ అవుతుంది. ఇది నిశ్చిత పుష్ప విన్యాసం. అదే అనిశ్చిత పుష్ప విన్యాసం విషయంలో విన్యాసాక్షం కొనభాగం మీద విన్యాసాక్షం మీద పుష్పాలు ఏర్పడుతూనే ఉంటాయి. అయినా కానీ పుష్పం పెరుగుదల విన్యాసాక్షం పెరుగుతూనే ఉంటుంది. దాని మీద ఎగైన్ అండ్ ఎగైన్ ఫ్లవర్స్ ఫార్మేషన్ జరుగుతూనే ఉంటుంది. విన్యాసాక్షం పెరుగుతూనే ఉంటుంది, దాని మీద పుష్పాలు ఏర్పడుతూనే ఉంటాయి. అలాంటి పుష్ప విన్యాసాన్ని అనిశ్చిత పుష్ప విన్యాసాలు అంటాం. థ్యాంక్ యూ.